మంగళగిరి దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారంకు నిరసన కార్యక్రమం 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు శివయ్య, కుక్కమల్ల జయరాజ్ తదితరులు మాట్లాడారు. దరిదాపు ఈ రిజిస్టర్ ఆఫీస్ పెట్టి 120 సంవత్సరాలు అవుతుంది. 120 సంవత్సరాల నుంచి ఎంతోమంది డాక్యుమెంట్ రైటర్లు వచ్చారు, వెళ్ళారు, ఉన్నారు, పోయారు, గవర్నమెంట్ మారనియ్యి. అయినా సరే డాక్యుమెంట్ అనేది చెక్కు చెదరకుండా ఉంది. అది ఎవరిదంటే ఒక లేఖరి యొక్క అనుభవం, ఆయన దృష్టి కేంద్రీకరించి దాని డాక్యుమెంట్ని నీట్గా తయారు చేసి ఇచ్చాడు కాబట్టి తరతరాలుగా డాక్యుమెంట్ ఆపరణ వస్తుంది. మనిషి చనిపోయినా భూమి ఎక్కడికి పోదు, డాక్యుమెంట్ ఎక్కడికి పోదు. అటువంటి డాక్యుమెంట్ నువ్వు తీసుకెళ్ళి ఆర్ఎస్కే సెంటర్లో ఇచ్చేసి అరగంటలో తయారు చేస్తానంటే కుదిరేది కాదు. అది మైండ్తో చాలా జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు సలహాలు తీసుకొని ఆ భూమి మీద తిరిగి దాన్ని క్షుణ్ణంగా చేసుకొని దాన్ని తయారు చేసి 1-2 సార్లు మేము ఆ పార్టీకి చదివి వినిపించి చేస్తామండి. మీరు ఆర్ఎస్కే సెంటర్ పెట్టేసి అరగంటలో డాక్యుమెంట్ ఇస్తా అంటున్నారు. అరగంటలో ఎలా తయారు చేస్తారు డాక్యుమెంట్? ఇంగ్లీష్ ఫార్మెట్ దరిదాపు 80% ఎవరు ఒప్పుకోరు ఇంగ్లీష్ డాక్యుమెంట్ అంటే. తెలుగే అంతంత మాత్రం చదవటం మనోళ్ళు. ఇంగ్లీష్ డాక్యుమెంట్ మీరు ఫార్మెట్ తీసుకొచ్చి ఇస్తానంటే ఎలా కుదిరిద్ది? తెలంగాణలో ఇలాగే ధరణి పోటర్ అని పెట్టారండి. ఈరోజు చూస్తున్నారుగా, అందులో ఎన్ని అవినీతి జరిగిందో అంతా అవినీతి 80% జరిగింది. ఇదే రిజిస్టర్ ఆఫీసు తీసేసి ఇలాగే ఇటువంటివి తీసేసి దస్తావేజు లేఖను పక్కన పెట్టి ధరణి పోటర్ అనేది కొత్త విధానం తీసుకొస్తే తెల్లారేపాటికల్లా ఎకరాలు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళతో మార్పిచ్చేసుకొని అందరూ రైతులను, అసలైన రైతుల్ని పక్కన పెట్టేశారు. చాలా వరకు ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే, పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వలన ఆయనకి చాలా దెబ్బతలింది. ఇది కూడా రేపొద్దున మీకు కూడా ఇబ్బంది అయింది. మీరు అందుకని మానుకొని మాకు డాక్యుమెంట్ రైటర్లుగా లైసెన్సులు ఇస్తే మేము దానికి బాధ్యతగా కట్టుబడి ఉంటాం. ఏమైనా తప్పు జరిగితే మా లైసెన్స్ ఆఫ్ చేయండి. మమ్మల్ని ఈ లైసెన్స్ ఆడి ఈ తప్పు చేశాడని చెప్పి మీరు జైలుకి పంపించినా మాకు ఇబ్బంది లేదు. లేదంటే ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో రద్దు చేసి మళ్ళీ దానికి అనుగుణంగా నడుచుకుంటేనే మళ్ళీ లైసెన్స్ రెన్యూవల్ చేయండి, తప్పులేదు. అలా కాకుండా 3 లక్షల మంది మేము డాక్యుమెంట్ రైటర్లు ఉంటే మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి 12 నుంచి 15 లక్షల మంది ఉన్నారు. మా అందరినీ రోడ్డు పాలు చేసి మీరు ప్రైవేటీకరణ చేస్తారంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. తర్వాత కక్షిదారులు కూడా చాలా ఇబ్బంది పడతారు. మేమైతే ఎనీ టైం వాళ్ళకి అందుబాటులో ఉండి ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్ తయారు చేసి డ్రాఫ్ట్ తయారు చేసి ఇది విషయం అని చెప్పొస్తాం. మీరు వెళ్తారా? మీరు వెళ్ళరు. మీరు తీసుకొచ్చి ఆ ఫార్మెట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని మీకు చెప్పిన దాన్ని బట్టి మీరు తయారు చేసి ఓన్లీ ఒక ప్రొఫార్మా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే కుదరదు. ఈ డాక్యుమెంటు రేపు కోర్టుకు వెళ్తే లా ప్రకారం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకని దయచేసి మీరు ఈ జీవోని ఉపసంహరించుకొని మా అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ 1907 నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందండి. ఇక్కడ ఆనాటి నుండి మా తండ్రులు కానీ తాతలు కానీ అక్కడి నుంచి దస్తావేజు లేఖలుగా వ్యవహరిస్తున్న వాళ్ళని జీవనోపాధిగా ఈ వృత్తిని ఎంచుకొని చాలామంది జీవనోపాధిగా ఉంటున్నారు. అయితే ఇక్కడ చాలా స్పీడ్గా వ్యవహరిస్తారు, చాలా స్పీడ్గా ఇస్తాం డాక్యుమెంట్లు అని చెప్పి ఆర్ఎస్కే సెంటర్లు తీసుకొస్తామని అంటున్నారు. ఇప్పుడున్నప్పుడు కూడా అరగంటలో దస్తావేజు తయారు చేసి అంత రిజిస్ట్రేషన్ చేయించేసి ఇస్తున్న పనులు చాలా వరకు అందరూ చేస్తున్నారు. ఇంకా ఇంతకన్నా స్పీడ్గా ఇవ్వటం అనేది చాలా కష్టం. మా దస్తావేజు లేఖలు పట్టకొట్టొద్దు దయచేసి. చాలా వరకు మేము కక్షిదారులకి అలా ఉన్న మా మీద పెట్టుకున్న నమ్మకానికి ఒమ్ము చేయకోకుండా చాలా వరకు న్యాయబద్ధంగా చేసి ఇస్తున్నాం దస్తావేజులు అన్నీ. అరగంటలో దస్తావేజ్ ఇవ్వడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. ఇంతకుముందు 10 రోజుల తర్వాత దస్తావేజ్ తీసుకెళ్తుంటే చాలా సంతోషంగా వ్యవహరించేవాళ్ళు. అట్లాంటిది అరగంటలో దస్తావేజ్ ఇస్తున్నామంటే ఇంకా స్పీడ్గా ఇస్తామనేది మాత్రం అది చాలా కష్టం. ఆర్ఎస్కే సెంటర్లు పెట్టినా కానీ అరగంటలు ఇవ్వడం అనేది జరగదు దస్తావేజు లేఖలు లేకుండా.